నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో 1,25,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్, టీడీపీ నాయకులు ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేంద్రరెడ్డి, సర్పంచ్ ఏడుకొండలు, ఎంపీటీసీ నేరెళ్ల నారాయణ, జడ్పీ కోఆప్షన్ మెంబర్ అల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు. సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాలెం గ్రామ పంచాయతీ నెల్లూరు నగరం నుంచి రూరల్ గ్రామాలకు ఇచ్చేస్తుంటే తొలి పంచాయతీ. మొట్టమొదటి నుంచి కూడా గత 3 ఎన్నికల్లో కూడా నాకు అండగా నిచ్చినటువంటి పంచాయతీ. ఈ పంచాయతీలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం, పూర్తి చేశాం. ఈరోజు 80 లక్షల రూపాయలతో మెయిన్ రోడ్లో పనులు, అదేవిధంగా 60 లక్షల రూపాయలతో ఈ గ్రామంలో ఎన్ఆర్ఈసీ కింద పనులు, ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ ఆనంద్ గారి సహాయ సహకారాలతో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క అభివృద్ధి పనులు మన కలెక్టర్ ఆనంద్ గారి చేతుల మీదుగా ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఆనంద్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, వారి దగ్గర ఎవరైనా సమస్య కోసం వెళితే 2 నిమిషాల్లో తేల్చేస్తారు, అవుతుందా కాదా అని. కాదు అంటే కాదు, అవుతుంది అంటే వెంటనే చేసేస్తారు. ఈ యొక్క లక్షణం అతి కొద్ది మంది ఐఏఎస్ అధికారులకే, అతి కొద్ది మంది ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఉంటుంది. అటువంటి కలెక్టర్గా రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారు కలెక్టర్ రావటం ఈ జిల్లా ప్రజల అదృష్టం. ఈరోజు ఆనంద్ గారి సహాయ సహకారాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. కార్యక్రమం నిర్వహించినటువంటి అందరికీ, ముఖ్యంగా రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నేను, మా పెద్దన్న ఏదైతే ఇందుపూరు శ్రీనివాసులరెడ్డి గారికి, ఈ గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం ఈ యొక్క ప్రోగ్రామ్ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు. అదేవిధంగా నరేగా పని చూసినట్లయితే కొన్ని కాన్స్టిట్యున్సీల్లో మనం శాంక్షన్ ఇచ్చిన వెంటనే పనులు అయిపోతాయి. దాని తర్వాత మళ్ళీ శాంక్షన్స్ కూడా వెంటనే అడిగిన ఒక కాన్స్టిట్యున్సీ అంటే అది ఖచ్చితంగా నెల్లూరు రూరలే. సో తొందరగా ఒక శాంక్షన్ ఇచ్చిన 1 నెలలోనే 2 నెలల్లోనే ఫాస్ట్ గానే పనిలా కూడా అయిపోతున్నాయి. చాలా సంతోషం దానికి. అదేవిధంగా అంటే మనకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంకి అయితే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఓన్లీ ఒక్క మండలమే ఉంది మనకు రూరల్ కింద. అది కాబట్టి అక్కడ మనకు వచ్చిన మెటీరియల్ కాంపోనెంట్స్ కూడా కొద్దిగా తక్కువనే ఉంటాయి. నా లోకల్ గా వచ్చిన ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నా వినపం ఏంటంటే, వీలైన వరకు మనకు అక్కడ ఉన్న వేజ్ కాంపోనెంట్ పెంచుకున్నట్లయితే ఇంకా అదనంగా మెటీరియల్ కాంపోనెంట్ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. నిన్న మనం రివ్యూ చేసినప్పుడు కూడా ఇక్కడ ఒక్క మండలాలు ఉన్నాయి కాబట్టి కంపారిటివ్లీ మిగిలినప్పుడు కందుకూరు కానీ ఆత్మకూరు కానీ కంపేర్ చేస్తే అక్కడ 6-7 మండలాలు ఉన్నాయి. పొటెన్షియల్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది, ఎందుకంటే మెట్ట ప్రాంతం కాబట్టి. సో మీరు మంచి వర్క్స్ లో ఐడెంటిఫై చేసినట్లయితే మనకు వేజ్ కాంపోనెంట్స్ పెంచుకుంటే ఖచ్చితంగా ఇంకొక మెటీరియల్ కాంపోనెంట్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్క ఏదో సో ఆ విధంగా కూడా చాలా వరకు శాంక్షన్ తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. చాలా సంతోషం. కలిసి పని చేసుకుని జిల్లా అభివృద్ధి ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తారు. ఎమ్మెల్యే గారు ఇప్పుడు జస్ట్ అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ గురించి కూడా ఒక డిస్కషన్ చేయడం అయితే జరిగింది. సుమారుగా మన R&D దగ్గర ఉన్న ఒక 80 లక్షల రూపాయలు, అదే అదనంగా ఇంకొక 1 కోటి రూపాయలు ఏదైనా విధంగా మనం కాంట్రిబ్యూట్ చేసినట్లయితే ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ కింద 2 crores చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము, ఎందుకంటే ఆ అమౌంట్ జిల్లా స్థాయిలో కొంత పెద్ద అమౌంట్ 1 చేసుకునైనా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.